భారత్, చైనా మధ్య మొన్న ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది కదా! ఈ కంట్రోల్ దగ్గర అంటే లైన్ దగ్గర జరిగినటువంటి ఘర్షణలు ఇప్పుడు బయటకొచ్చాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘర్షణల తరువాతనే భారత్ అరుణాచల్ ప్రదేశ్ గురించి స్పందించింది. అక్కడ చైనా మార్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ 30 పేర్లను ఉద్దేశించి 27 పేర్లని భారత ప్రభుత్వం మార్చి దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా విడుదల చేసింది. అంటే ఈ ఘర్షణ జరిగిన తరువాతనే ఈ యొక్క మ్యాప్ విడుదల చేసింది. అలాగే ఆ ఘర్షణల సమయంలోనే చైనాకి చెందినటువంటి J-20 ఫైటర్ జెట్లు ఒక 12 మన వైపు మోహరించాయని కూడా మనం చెప్పాం. కానీ అంతకుముందు ఈ ఘర్షణ గురించి తెలియదు. ఇక్కడ ఘర్షణ జరుగుతుందన్న విషయం బయటికి రాలేదు. ఇప్పుడు ఒక నివేదిక ద్వారా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి చైనా, భారత్ రెండూ కూడా గుంభనంగానే ఉన్నాయి. కాకపోతే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాత్రం గట్టిగా పోరాడుతున్నాయి. మ్యాప్లు ఎవరికి వాళ్ళు విడుదల చేసుకుంటున్నారు. వాస్తవంగా ఆ యొక్క ప్రాంతాలన్నీ మనవి. అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరగా అది కొన్ని నగరాలను కూడా నిర్మిస్తుంది. ఈ నగరాలతో పాటు మిగతా ఎల్ఓసి అలాగే ఏదైతే ఈ సరిహద్దు ఉందో ఈ సరిహద్దు వద్ద కూడా దాదాపు 600 నగరాలను నిర్మించింది. నగరాలంటే పెద్ద పెద్ద ఇల్లులు లేకపోతే ఎక్కువ ఇల్లులని కాదు. 100, 200 ఇలా ఇన్ని ఇళ్లతో కొన్ని గ్రామాలు అనొచ్చు, లేకపోతే నగరాలు అనొచ్చు, సిటీలు అనొచ్చు. ఆ విధంగా నిర్మిస్తూ తన యొక్క సైనికులకి అన్ని విధాలుగా కూడా సంసిద్ధత చేస్తుంది. దీన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమొచ్చేసి అడ్డుకోవడానికి చాలా వరకు మన యొక్క సైన్యానికి కూడా అన్ని సిద్ధమయ్యే విధంగా ఎయిర్పోర్ట్లను నిర్మిస్తుంది.